ఇంట్లో డెకరేషన్స్ అన్ని పనివాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు? ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి ఇలా జరుగుతోంది. ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, కానీ ఇంటి మెంబర్ ఎవరు కూడా డెకరేషన్ చేయించడం లేదు. ఇంతకీ అందరూ ఎక్కడున్నారు? రాబిన్, ఎస్ మ్యామ్. ఈ డెకరేషన్స్ అన్ని నువ్వే చేస్తున్నావు కదా, నీకెవరు చెప్పారు? మ్యామ్, అభి సార్ ఇంకా నానమ్మ గారు. వాళ్ళెక్కడున్నారు? తెలీదు మ్యామ్. తెలీదు అంటే వాళ్లే కదా నీకు ఆర్డర్స్ ఇచ్చారు, తెలియకుండా ఎలా ఉంటుంది? మ్యామ్, ఆర్డర్ అయితే వాళ్ళు సాయంత్రమే ఇచ్చారు. నేను ఉదయం లేవగానే ఇంటి డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇక ఆ తర్వాత నేను వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఓకే, వెళ్ళి అమ్మమ్మని అడుగుతాను. ఎవరు? అమ్మమ్మ, నేను ప్రజ్ఞ. అరే ఉండు. ఏమైంది ఇంత పొద్దున్న నువ్వెందుకు నిద్ర లేపుతున్నావు? ఇంత పొద్దున్న అమ్మమ్మ 9 అవుతోంది. 9 అయిందా? అయితే మరొక 2 గంటలు పడుకొని లేస్తాను. 2 గంటలు? మీ ఆరోగ్యం బానే ఉందిగా? ఏమైంది నా ఆరోగ్యానికి? మీరెప్పుడు ఇంతసేపు నిద్రపోలేదు కదా. అప్పుడప్పుడు ఇలా ఎక్కువసేపు నిద్రపోతే హెల్త్ కి చాలా మంచిది. అమ్మమ్మ, ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తర్వాత అవన్నీ నన్నెందుకు లేపావో చెప్పు. అమ్మమ్మ, నేను ఎందుకు వచ్చానంటే ఎవరు కిందకి రాలేదు. ఎందుకు? పని వాళ్ళందరూ వాళ్ళే డెకరేషన్ చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? అరే, పని వాళ్ళందరూ పూర్తిగా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అర్థమైందా? నువ్వు ఫంక్షన్ టైంకి చూడు, అంతా రెడీ అయిపోతుంది. నువ్వెళ్ళు. నన్ను లంచ్ టైం పిలు, ఓకేనా? లేదు, నేను అమ్మమ్మని కలవాలి. అక్క నిద్రపోతుంది. అమ్మమ్మ కూడానా? అమ్మమ్మ కూడా. నీకు తెలియంది ఏముంది ప్రజ్ఞ? ఈ వయసులో తను ఎంత విశ్రాంతి తీసుకుంటే తన ఆరోగ్యానికి అంత మంచిది. చూడు, నీ చెల్లెలు మెహందీ అయిపోయింది కదా, అలాగే సంగీత్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఫంక్షన్ కోసం నా నిద్రను పాడు చేయకు. వెళ్ళు, నువ్వు కూడా నిద్రపో. కానీ అమ్మమ్మ, అది వెళ్ళు. నేను అమ్మమ్మని ఒకసారి. వెళ్ళు. అమ్మమ్మ, ఏమైంది అందరికి? ఒకటి ఎవరు కనిపించడం లేదు. కనిపించిన వాళ్ళు సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక మనం మొదలు పెడదామా? పద, మొదలు పెడదాం. పద. యా. ఆహాహా. సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి, లేటేంటి మోగించాలింకా గట్టి మేళం. చూస్తుంటే ఇంట్లో అందరూ నిద్రపోతున్నట్టున్నారు. మరి నేనెందుకు లేచున్నాను? నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఇక ఇప్పుడు నన్ను ఎవరైనా లేపడానికి వచ్చారంటే అప్పుడు కూడా నేను లేవను. నా చెల్లెలి సంగీత్ కానీ ఎవరికి ఏమీ పట్టనట్టున్నారు. అందరూ నిద్రపోతున్నారు. హాయ్, అంతా బానే ఉంది కదా? పొద్దునే ఇంత పొద్దున్నే నీ గదిలో నుంచి మ్యూజిక్ వినిపిస్తోందేంటి? మ్యూజిక్ వస్తుంది కదా, ఐఎమ్ రాక్ స్టార్ సిస్టర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇదేం బాలేదు. ఆడపెళ్లి వాళ్ళు లేటుగా వస్తే అప్పుడు మగ పెళ్లి వాళ్ళు అలగాల్సిందే కదా. అక్క చాలా సరిగ్గా చెప్పింది. పెళ్లి ఇంటికి మీరు అతిథుల్లా వచ్చారంటే మాకెలా అనిపిస్తుంది? మీరేదైనా అనాలనుకుంటే నన్ను మాత్రం అనొద్దండి. మీరు అత్తయ్యనానండి. అత్తయ్య అన్నారు. ఈ రోజు సంగీత్ కోసం ఆవిడ చాలా ఏర్పాట్లు చేయాలి, అందుకనే ఆవిడ. చెప్పే, నీ మనసుకి ఏమనిపిస్తే అది మొత్తం చెప్పే. ఎప్పుడైతే ఫంక్షన్ మొదలవుతుందో అప్పుడు చూస్తావు నువ్వు. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది నేనెందుకు ఆలస్యం చేశాననేది. అరే రాక్ స్టార్ అమ్మమ్మ, మిగతా విషయాలన్నీ మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. అలాగే నాన్నమ్మ, మీరు కూడా వెళ్ళండి. మిగతా గెస్టులు మేము రిసీవ్ చేసుకుంటాం. పదండి, లోపలికి పదండి. చూడండి, అది నేను. నమస్తే. చూడండి, మీరు నన్ను ఇలా ఇగ్నోర్ చేయకండి. హాయ్. నేను మీతో ఏం చెప్తున్నానంటే నేను. ఓ యో నిఖిల్, వెరీ వెల్. హలో, ఏంటి విషయం? నువ్వు ఒక్కడే వచ్చావు?
నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో పాటు వస్తావని అనుకున్నాను. లేదు, నేనేమనుకున్నానంటే ఇది పెళ్లి జరగబోయేది కదా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇక్కడే వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని. బట్ లెట్ మీ వార్న్ యూ, ఇక్కడ ఎలాంటి మనుషులు ఉన్నారంటే ఒకవేళ నువ్వు ఎవరైనా అమ్మాయితో మాట్లాడటం చూశారంటే అప్పుడు నీ గురించి తప్పుగా అనుకుంటారు. నాట్ టు వరీ, నా దృష్టి కేవలం ఒక్క అమ్మాయి మీదే ఉంటుంది. ఎవ్వరూ తప్పుగా అనుకోరు. ప్లీజ్ కమిన్, ప్లీజ్ కమిన్. ఆకాష్, మా ఇంట్లో వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళు కూడా నా గురించి చెప్పాల్సింది. అప్పుడు నువ్వు ఫ్యామిలీ మొత్తంతో 2 వైపుల నుంచి నన్ను అటాక్ చేయొచ్చు. అలాగే అప్పుడు నేను తప్పించుకునే అవకాశం కూడా నాకు దొరకదు కదా. మీరు ఎంతసేపు కోపంగా ఉంటారు? నేను సారీ అయితే చెప్పాను కదా. ఎప్పుడు చెప్పావు? నేను ఫీల్ అయితే అయ్యాను కదా. అప్పుడు నేను కోపంగా ఉన్నానంటే నేను వేరే మూడ్లో ఉన్నాను. ఓ ఓకే, అప్పుడు నీ మూడు బాలేదు కదా. ఇప్పుడు నాకు మూడు బాలేదు. సో ఇప్పుడు నిన్ను అలా క్షమించలేను. మరి ఎలా క్షమిస్తారు నన్ను? డాన్స్ చేయి. జోకింగ్. నువ్వు నాతో పాటు కాంపిటీషన్ చేయాల్సి ఉంటుంది. ఏంట కాంపిటీషన్? ముందు ప్రామిస్ చెయ్యి, మధ్యలో డ్రాప్ అవ్వను అని. లేదు, మీరు కాంపిటీషన్ అని చెప్పి ఏదేదో చేయిస్తారు. నువ్వు పిరికిదానివి. నీతో ఏమైనా చేయించే ముందు నేను చేస్తాను. ఓకే? పక్కా? అరే పక్కా. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తారు కదా? నమస్తే. కాంపిటీషన్లో ఏమేం చేయాల్సి ఉంటుంది? రసగుల్లా తినాల్సి ఉంటుంది. ఫుల్గా. రసగుల్లా? అప్ అప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆల్. మీ అందరికి బాగా తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, అలాగే ప్రజ్ఞావతిన చెల్లెలు బుల్బుల్ కి ఈరోజు సంగీత్ సెరమనీ అని. ఇక ఈ సెరమనీ ఇంకెవరో కాదు, నిజానికి రాక్ స్టార్ అబీ మెహ్రా అరేంజ్ చేశారు. సో ఈ పార్టీ అన్నిటికంటే ఎక్కువ హ్యాపెనింగ్ కాబోతోంది. సో అందరికంటే ముందు పర్ఫామ్ చేయబోతున్నారు ఈ ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు. ఇక ఇది ఇంకెవరో కాదు, మా ప్రియమైన నానమ్మ. కమ్ ఆన్ నానమ్మ, హే కమ్ ఆన్ నానమ్మ, కమ్ ఆన్ కమ్ ఆన్ నానమ్మ, నానమ్మ 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 నానమ్మ. ఇక మా ప్రియమైన నానమ్మకి ఇక్కడ కంపెనీ ఇవ్వడానికి మా ప్రియమైన ఇందు నానమ్మ రాబోతున్నారు. కమ్ ఆన్ ఇందు నానమ్మ, కమ్ ఆన్. ఆశ్చర్యంగా ఉంది. మనం ఎప్పుడు వీళ్ళింటికి వచ్చినా వీళ్ళింట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది కదండి. వావ్ నిఖిల్, తను వాళ్ళ అమ్మా నాన్నలు చాలా కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు. అంటే దీని అర్థం నాకు తనుతో ఎప్పుడు పెళ్లి జరగబోతుందో ఈరోజే నిర్ణయించబడుతుందన్నమాట. ప్రవీణ్, నువ్వు కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతున్నట్టున్నా. నీ ఫ్రెండ్ డాన్స్ చేయడం అఫ్కోర్స్. అరే నా ఫ్రెండ్ డాన్స్ చేస్తుంది, ఒకవేళ నేను తనని సపోర్ట్ చేయలేదంటే, తనని ఎంకరేజ్ చేయలేదంటే మరి ఇంకెవరు చేస్తారా? తనకి బాధగా ఉంటుంది కదా. కమాన్ ఆలియా, సూపర్. అరే